పడిగలే శరణం. తిరుప్పావై వ్రతం 10వ రోజుకు చేరుకుంది. మరి ఈరోజు పాశ్ర విన్నపం. నోత్తుచువరక్కం పుగుగీన్ రమ్మనాయ్ మాత్తముం తారారో వాషల్ తిరవాధార్ నాత్తత్తుయాయ్ ముడి నారాయణన్ நம்மால் போத்தப்பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாயு வியந்த கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்த வணந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து తిరవేలోరెంబావాయ్. గోదమ్మవారు 10వ గోపికను లేపుతూ మరి గోష్ఠిలో అందరితో సమానంగా రామ్మని 10వ గోపికను లేపుతూ మరి పిలవడం జరుగుతూ ఉంది. నిన్నటి గోపికనేమో కుతూహలమైనటువంటి గోపిక, మొన్నటి గోపిక మరి నాయకురాలైనటువంటి ఆవిడ, మళ్ళీ ఈరోజు గోపిక చాలా వజ్రభూషణమైనటువంటి చాలా తెలివైనటువంటి గోపిక. ఆ గోపిక మరి స్వామి వ్రతం పూర్తి చేసి మరి లోపల ఆ రత్నాల మెడలో పడుకొని ఉన్నటువంటి గోపికని తులసి సువాసనలు వస్తున్నాయి అమ్మా లే అని మనం అందరం కలిసి వెళ్దామని అందరూ లేవడం జరుగుతూ ఉంది. ఏమీ ఇంత నిద్రపోయినావు అని పిలుస్తూ ఉంది. మరి ఎక్కడెక్కడైతే తులసి ఉంటుందో అక్కడ కృష్ణ పరమాత్ముడు ఉంటాడు అనేది మనకు పురాణాలు చెప్తా ఉన్నాయి. మరి అలాగే అమ్మ గోపికని లేపుతూ ఎందుకు ఇంత నిద్రపోతున్నావు అని అడుగుతూ ఉంటుంది. కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్నాం ఏమమ్మా అని మరి సరదాగా మాట్లాడుతూ మరి ఆ గోపికను లేపుతూ లేచి మాతో పాటు రమ్మని పిలవడం జరుగుతూ ఉంటుంది. లేచి తీసుకొని మరి వెళ్తూ ఉన్నారు. అందరూ కూడా ఆ కృష్ణ పరమాత్ముని చేరడానికే ప్రతిరోజు చెప్పుకునేది అదే. తిరుప్పావైలో చదవటం, వినటం, పాడటం, సమిష్టిగా రావటం, మరి ఆ కృష్ణుడిని చేరడానికి చేసేటువంటి వ్రతమే ఈ శ్రీవ్రతం, తిరుప్పావై వ్రతం. భూపాలపల్లి మరి ఆలయంలో కూడా రోజుకొకరు మరి అందరు కూడా గోపికలు యాడ్ కావడం, అందరూ కూడా మరి పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఉన్నారు. ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆండాళ్ తిరువడిగలే శరణం. ఆండాళ్ తిరువడిగలే శరణం. తిరుప్పావై వ్రతం ఈరోజు 11వ రోజుకు చేరుకుంది. మరి పాశ్ర విన్నపం. கத்துக்கரவை கணங்கள் பல கரந்தோ செத்தார் திரளலையென்று செருச்செய்யும் குத்தமொன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்து தொய்மாரெல்லாரும் வந்தோ நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர் பாடா சித்தாதே பேஷாதே செல்வ பேண்டாட்டி నీయత్తు కురంగం పొరులేలోరెంబావాయ్. గోదమ్మవారు ఈ 11వ పాశ్రంలో మరి 6వ గోపికని నిద్ర లేపుతా ఉన్నారు. ఈ వ్రతము మరి 30 పాశ్రాలలో కనుక తీసుకున్నట్టయితే మొదటి ఒక భాగం అయిపోయినట్టుగానే మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. మరి అందులో ఈరోజు 6వ గోపికను నిద్ర లేపుతూ ఆ గోపికను ఇవాళ మరి వర్ణిస్తూ ఉన్నారు అమ్మవారు గోదమ్మవారు. ఏమని వర్ణిస్తూ ఉన్నారంటే మరి అందమైన గోపిక, మరి మచ్చలేనటువంటి గోపకులంలో పుట్టినటువంటి ఈ గోపిక, భుజబలం కలిగినటువంటి ఆవిడ, మరి దాంతోపాటు అందంగా బంగారు తీగలాగా అందమైనటువంటి సుందరమైనటువంటి గోపిక అని వర్ణించడం జరుగుతూ ఉంది. మరి ఈ గోపికను ఎలా వర్ణిస్తుందంటే పాము పుట్టలోకి వెళ్తూ ఆ కొన ఏదైతే సన్నగా ఇలా ఉంటుందో మరి ఆ అమ్మవారి ఆ గోపిక నడుమును కూడా అలా వర్ణిస్తూ అందమైన గోపికని, మరి అదేవిధంగా అడవులలో నెమలి ఎలా అయితే పురివిప్పి మరి నాట్యం చేస్తుందో మేఘశ్యాముణ్ణి మరి వర్ణించేటువంటి ఆ నెమలిని వర్ణిస్తూ అందమైన గోపిక లేవమ్మ అని లేపుతూ నిద్ర లేపుతూ మరి తీసుకొస్తుంది. ఈ పాశ్రం యొక్క సారాంశము మంచి సంపద, భగవంతుని భక్తి, మరి అదేవిధంగా భుజబలం కలిగినటువంటి గోపికగా వర్ణిస్తూ తీసుకొస్తూ ఉన్నది. మరి అందులో భాగంగానే ఈరోజు మేమందరం కూడా మరి మంజూర్ నగర్ గోపికలం అందరం కూడా సేవాకాలం పూర్తి చేసుకున్నాం. చాలా ఆనందంగా సంతోషంగా ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.